హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే శర్వానంద్ గారు నటించిన మూవీ బైకర్ సినిమా గురించి. సో మనకంతా తెలుసు, ఆయన నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి హిట్ని సంపాదించినాడని అందరికీ తెలుసు. సో మరొక సినిమా బైకర్తో కూడా బ్లాక్ బస్టర్ హిట్టే వచ్చిందని చెప్పొచ్చు. సో మొత్తానికి బైక్ రేసింగ్లో ఆయన భలే స్టంట్స్ అయితే చేసినారు. సో మొత్తానికి సినిమా అయితే మెయిన్ హైలైట్ అంతా బైక్ రేసే ఉంది. సో ఇది ఫస్ట్ బైక్ రేస్ మూవీ అనమాట మన ఇండియాలో. సో ఇది చాలా సూపర్‌గా ఉంది మూవీ. సో ఇంకా రాజశేఖర్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ వచ్చేసి మాళవిక నాయర్. మొత్తానికి అప్పుడే ఆల్రెడీ బ్లాక్ బస్టర్ టాక్స్ అయితే వచ్చింది అన్ని చోట్ల సినిమాకి. సో ఏం లేదు కథ. మీకు విక్కీ అలియాస్ వికాస్ నారాయణ్ మోటో క్రాస్ రేసర్. సునీల్ నారాయణ్ అలియాస్ బుల్లెట్ సునీల్ ఆయన గురువు. ఎప్పటికైనా ఇండియాలో కూడా మోటో క్రాస్ రేసింగ్ను గుర్తింపు తీసుకొని రావాలనే తండ్రి కల కోసం విక్కీ అహర్నిశలు కష్టపడతాడు. నంబర్ 1 బైక్ రేసర్గా నిలుస్తాడు. కొడుకు ఛాంపియన్గా మారిన తర్వాత అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీలకి దించాలనుకుంటాడు సునీల్. అందుకోసం ఐఎన్జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత సునీల్ కుల్కర్ణిని ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ కాగితాల సంతకం చేసిన తర్వాత విక్కీ అనూహ్యంగా రేసింగ్ నుంచి తప్పుకుంటాడు. తండ్రిని చిన్న మాట అంటేనే భరించలేని విక్కీ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనన్య ఎవరు అంటే మాళవిక నాయర్. ఆమె విక్కీ జీవితంలో వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కొన్నాళ్ల పాటు రేసింగ్కు దూరంగా ఉన్న విక్కీ మళ్ళీ మోటో క్రాస్ రేసర్గా ఎందుకు మారాడు? తిరిగి వచ్చిన కొడుక్కి సునీల్ మళ్ళీ కోచింగ్ ఇచ్చాడా లేదా? చివరికి తండ్రి కొడుకులు కలిశారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. థ్యాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.